హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కీలక ప్రకటన అయితే వచ్చిందండి. సో ఎవరైతే పెన్షన్ ఇంకా తీసుకోలేదో వాళ్ళకి సంబంధించి అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి, లాస్ట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65,49,864 మంది పెన్షనర్లు అయితే ఉన్నారండి. మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే 63,31,470 మందికి పెన్షన్ పంపిణీ పూర్తయిందండి. పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. సో ఇలా మనకి ఇంతమందికి పంపిణీ చేసినట్టు. అయితే 15,13,000 మందికి అయితే మనకి ఇంటికి వెళ్ళి అయితే నగదు అయితే అందజేశారండి. ఇక బ్యాంక్ ఖాతాలకి మొబైల్ నంబర్ అనుసంధానం కానీ 74,399 మందికి డబ్బులు జమ కాలేదని పేర్కొందండి. వారందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల 4వ తేదీన పంపిణీ చేస్తామని అయితే పేర్కొందండి. ఇక్కడ చూసారండి, మనకి ఒక 30,000 మంది చిల్లర అయితే ఉన్నారండి ఇంకా పంపిణీ చేయవలసినారు. వారికైతే ఇవాళ అయితే పంపిణీ అయితే చేసేస్తారండి. ఇక ఎవరి మొబైల్ నెంబర్ అయితే అనుసంధానం కానీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదండి, అదేంటంటే ఆధార్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ కనుక లేదనుకోండి, సో మీకు డబ్బులు అయితే అడవండి. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. వాళ్ళకైతే ఒక 74,000 మంది అయితే ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ అయితే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయరండి. రేపు 4వ తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేసేస్తారు. వాళ్ళకి డైరెక్ట్ సచివాలయంలోనే డబ్బులు అయితే ఇచ్చడం జరుగుతుందండి. ఉదయం మార్నింగ్ ఇచ్చేస్తారు, అదేవిధంగా ఈవినింగ్ టైంలో కూడా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి పంపిణీ అయితే చేసేస్తారండి. మ్యాక్సిమం 1 డేలో అందరికీ కూడా పంపిణీ అయితే చేసేస్తారండి. ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు, ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరైతే ఈలోగా కంప్లీట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా పథకాలు తీసుకొచ్చినా ఇదైతే మ్యాండేటరీ అండి, కంపల్సరీ అయితే ఉండాలి. అందుకని కంపల్సరీ లింక్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.